హరే కృష్ణ 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 హరే కృష్ణ. అందరికీ కృష్ణ. వైష్ణవులందరికీ ధన్యవాద ప్రణామాలు. ఈనాటి జపా క్లాస్ కు వైష్ణవులందరికీ స్వాగతం, సుస్వాగతం. అర్హత లేని నాకు ఈ అవకాశం ఇచ్చిన పరమ గురువు పరమ పూజ్య శ్రీ జయపతాక స్వామి గురు మహారాజ్ గారికి, మరియు శిక్షా గురువులైన పూజ్య శ్రీ రూపేశ్వర్ చైతన్య ప్రభు, పూజ్య శ్రీ వైష్ణవ కృప ప్రభు, పూజ్య శ్రీ వేణుమాధవ్ ప్రభు, పూజ్య శ్రీ రఘునందన్ సేవక్ ప్రభు, పూజ్య శ్రీ జయగోవింద్ ప్రభు, మరియు అనేక వైష్ణవులందరికీ దండవాత్ ప్రణామాలు. హరే కృష్ణ. ఓం అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాఖయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురోః శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంచ శ్రీరూపం సగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ శ్రీ రాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాం చ. నమా ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరత్తుషే నమః. నమో బ్రహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణ హితాయ చ జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంతా నమోస్తుతే. సప్తకాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత యథాతథం రెండవ అధ్యాయము 22వ శ్లోకము. అధ్యాయము నామము గీతాసారములో 22వ శ్లోకం. వాసాంసి జీర్ణాని యదా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాని విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాని విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి. ప్రతిపదార్థము వాసాంసి వస్త్రములను, జీర్ణాని పాతబడినవి జీర్ణమైనవి, యథా విధముగా, విహాయ విడిచి, నవాని నూతన వస్త్రములు, గృహ్ణాతి గ్రహించును, నరహ మానవుడు, అపరాని ఇతరములను, తథా అట్లే, శరీరాని దేహములను, విహాయ విడిచి, జీర్ణాని ప్రాతవై నిష్ప్రయోజనములైన వాటిని, అన్యాని భిన్నములైన వానిని, సంయాతి గ్రహించును, నవాని క్రొత్త వాటిని, దేహి దేహదారి. భావము శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు, అర్జునుడితో చెప్తున్నాడు. గీతాసారంలో భాగంగా చాలా మహోత్కృష్టమైన భావం ఇది. మానవుడు జీర్ణ వస్త్రములను విడిచి నూతన వస్త్రములను ధరించినట్లుగా ఆత్మ జీర్ణమైన దేహమును విడిచి నూతన దేహములను గ్రహించును. మరి ఇది ఆచార్యులు కృష్ణుడు చెప్పిన ఈ భావానికి మరి ఆచార్యులు చెప్తున్నారు, సకల శోకాల నుండి, చింతల నుండి
బయటపడడము ఎలా సాధ్యము అనేది దీనికి సమాధానం అనే ప్రశ్నకి సమాధానంగా ఆచార్యులు చెప్తున్నారన్నమాట. ఇక భాష్యము ప్రభుపాదులు వారు చెప్తున్నారు, ఆత్మదేహాలను మార్చుట అను విషయము అంగీకరించబడిన సత్యం. ఆత్మ ఉనికిని విశ్వసించని ఆధునిక విజ్ఞాన శాస్త్రజ్ఞులు ఏ విధముగా హృదయము నుండి శక్తి వెలువడుతుండెనో వివరించలేకున్నను శైశవము నుండి బాల్యము వరకు, బాల్యము నుండి యవ్వనము వరకు, యవ్వనము నుండి వృద్ధాప్యము వరకు దేహములో కలిగే మార్పులను వారు అంగీకరించక తప్పదు. అట్లే వృద్ధాప్యము నుండి మరొక దేహమునకు మార్పు అనేది జరుగును. ఈ విషయమును గడిచిన శ్లోకము 2వ అధ్యాయం 13వ శ్లోకములో వివరించబడెను. 2వ అధ్యాయంలోనే, ఇదే అధ్యాయంలోనే 13వ శ్లోకములో భగవంతుడు చెప్తున్నాడు, దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తస్త్ర నముహ్యతి అని చెప్పేసి, ధీర తత్ర నముహ్యతి అని చెప్పేసి చెప్తున్నాడు. కాబట్టి దేహదారి నిరంతరము ఈ దేహములో క్రమముగా బాల్యము నుండి యవ్వనమునకు, యవ్వనము నుండి వృద్ధాప్యమునకు మార్పు చెందినట్లుగానే మరణాంతరము మరొక దేహమును పొందును. అట్టి మార్పుచే ధీరుడు ఎన్నడును మోహము చెందడు అని చెప్పేసి ఇక్కడ చెప్పారు, భగవంతుడు చెప్పాడు అక్కడ ముందే. కాబట్టి మానవుడు జీర్ణ వస్త్రములు అంటే పండుగ పూట కొత్త వస్త్రాలు ఏ విధంగా అయితే ఇప్పుడు మనం పండుగ మకర సంక్రాంతి పండుగలు చేసుకొని కొత్త దుస్తులు ఏ విధంగా అయితే ధరించామో ఆ విధంగా పాత వస్త్రాలను వదిలేసి మానవుడు మరి భౌతికమైన దేహంతో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే కొత్త దుస్తులు ధరిస్తాడో మరి ఆ విధంగా వచ్చేసి ఇక్కడ ఆత్మ కూడా, ఆత్మకు ఇది ఒక దేహం అనేది ఒక వస్త్రం లాంటిది. మరి భౌతిక దేహానికి మరి మనకు మరి పై పంచ మరి ఏ విధంగా అయితే దోవతి ఉందో ఆ విధంగా వచ్చేసి మన దేహానికి అవి వస్త్రాలైతే ఆత్మకు దేహము వస్త్రం అవుతుంది అని చెప్పేసి ఇక్కడ కృష్ణుడు ఇక్కడ స్పష్టంగా మనకు చెప్తున్నారు. కాబట్టి ఆత్మ జీర్ణమైన దేహమును విడిచి నూతన దేహమును గ్రహించును. కాబట్టి ఎప్పుడైతే ఆత్మ జీర్ణమైన ఆ ముసలి దేహాన్ని మరి బాగా కృంగి కుషించి రోగాలతో బాధపడిన ఆ దేహాన్ని వదిలేసి మరి విడుదలైపోయి, అంటే ఆ బాధల నుంచి, భౌతికమైన ఆ బాధల నుంచి విముక్తి అయిపోయి నూతన దేహాన్ని పొందుతుందన్నమాట. ఇక్కడ ఈ విధంగా చెప్తున్నారు. ఇంకా ప్రభుపాదులు చెప్తున్నారు, ఇక ఆత్మదేహములను మార్చుట అను విషయము అంగీకరించబడిన సత్యము. కాబట్టి ఆత్మదేహమును మార్చును చెప్పాడు భగవంతుడు, కృష్ణుడు చెప్పాడు అనమాట. ఏ విధంగా అయితే మనము ఈ దేహముతో, అంటే ఈ దేహం అంటే మన ఆత్మ, మనమంతా ఎవరు, మనమంతా జీవాత్మలు మనం. కాబట్టి భగవంతుడు పరమాత్మ, ఈ జీవాత్మలు ఒక దేహాన్ని ధరించి అంటే ఒక వస్త్రాన్ని ధరించి కర్మలు చేస్తూ ఉంటారన్నమాట. ఆ కర్మ ఫలితాలు అనుభవించి మరి గత కోటాను కోట్ల జన్మలలో మనము చేసుకున్న పాప పుణ్య ఫలితాలు అనుభవించడానికి ఈ దేహము ఒక పనిముట్టుగా ఉపయోగించి వాటిని అనుభవించి మళ్ళీ ఈ దేహము ఎప్పుడైతే మళ్ళీ మరి వృద్ధాప్యం వచ్చేసి ఎప్పుడైతే నశిస్తుందో, అంటే కుంగిపోయి ఉంటుందో, ఇక ఆ విధంగా ఉన్న దేహాన్ని వదిలేసి ఇంకొక దేహాన్ని పొందుతాడు అని చెప్పేసి చెప్తాడు. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ అని చెప్పేసి భగవానుడు చెప్పినట్టు, జాత అంటే జన్మ, జన్మ వచ్చిన వాడికి ఖచ్చితంగా మృత్యు ఉంటుంది, మృత్యు వచ్చిన వాడికి ఖచ్చితంగా మళ్ళీ జన్మ ఉంటుంది. ఇది సత్యము, ఇది తప్పదు జీవులకి అని చెప్పేసి ఈ భౌతిక జగత్తులో వచ్చేసి జనన మరణ కాల చక్రాల్లో ఈ త్రిగుణాలతో ఏర్పడిన బంధనలో ఉన్న చిక్కుకొనిపోయిన జీవులకు ఈ జనన మరణ చక్రాలలో చిక్కుకొనక తప్పదు అర్జున అని చెప్పేసి భగవంతుడు చెప్పాడు అనమాట. ఆ విధంగా ఇది అందరూ అంగీకరించాల్సిందే. అంటే ఒకరు చచ్చారంటే వాళ్లకు ఇంకో చోట జన్మ ఉంటుంది, కొత్త దేహం తీసుకుంటారు అని, ఇది సత్యం. ఇది మరి ఈ సత్యాన్ని మరి ఈ ఆత్మ యొక్క ఉనికిని ఆధునిక విజ్ఞాన శాస్త్రజ్ఞులు ఏం చేస్తున్నారంటే వాళ్లకు అర్థం కాదన్నమాట. హృదయము మరి లబ్డబ్ అని చెప్పేసి
మరి హృదయము మరి కొట్టుకుంటుంది అంటే అది స్పందన కలిగి ఉంటుంది. మరి రక్తం శుద్ధి అవుతుంది. మరి ఆక్సిజన్ ద్వారా అవుతుంది అంటే అది అక్కడే ఎందుకవుతుంది? వేరే అవయవాలు ఎందుకు కాదని చెప్తే పరమాత్మ యొక్క భగవంతుడి యొక్క అంశ అయిన చిరదక సాయి విష్ణువు అయిన ఆయన అంతర్యామిగా మన హృదయంలో ఉంటారు కాబట్టి జీవుడు మరియు పరమాత్ముడు ఇద్దరు జీవాత్మ, పరమాత్మ 2 ఆత్మలు ఆ హృదయంలో వాళ్ళు ఉంటారు కాబట్టి అక్కడ ఆ క్రియ చేయడానికి సాధ్యమవుతుంది. ఈ విషయము ఈ విజ్ఞాన శాస్త్రవేత్తలకు తెలుసా అంటే తెలియదు. వాళ్ళకు అంత జ్ఞానము లేదు. అవిద్యలో వాళ్ళు గొప్ప విజ్ఞాన శాస్త్రవేత్త అంటే అంటే అవిద్యలో జ్ఞానము 2 రకములు విద్య, అవిద్య. కాబట్టి అవిద్య వచ్చేసి భౌతిక జగత్తుకు సంబంధించిన ఏవైతే శాస్త్రాలు ఉన్నాయో వాటిలో జ్ఞానాన్ని సంపాదించి వాటిని ఉపయోగించవలని భౌతిక విజ్ఞాన శాస్త్రవేత్తలు అని చెప్పేసి అంటారనమాట. కాబట్టి విద్య అంటే ఆధ్యాత్మిక విద్య. ఏదైతే భాగవతము, భగవద్గీత, రామాయణము, ఉపనిషత్తుములు, వేదములు, మరి అష్టాదశ పురాణములు ఏవైతే ఉన్నాయో ఈ శాస్త్రాలని శాస్త్ర విద్య అని చెప్పేసి అంటారనమాట. కాబట్టి ఆ విధంగా అవిద్యలో వాళ్ళు శాస్త్రవేత్తలు తప్ప మరి వాళ్ళకి ఆ ఆత్మ యొక్క వినికి మరి హృదయం నుంచి వెలువడే శక్తి గురించి వాళ్లకు సంపూర్ణ పరిజ్ఞానము ఉండదనమాట. దేహం సంబంధించి మాత్రమే వాళ్ళకు పరిజ్ఞానం ఉంటుంది. కాబట్టి ఆ దేహం సంబంధించి పరిజ్ఞానములో మరి గుండె రక్తాన్ని శుద్ధి చేసి సరఫరా చేస్తుంది వివిధ దేహాంగాలకి అని శాస్త్రవేత్తలకు తెలుసు. ఆ తర్వాత ఫస్ట్ తల్లి గర్భం నుంచి మరి నవజాత శిశువు అని అంటారు. మరి శైశవము అని చెప్పి దశ అని చెప్పేసి అంటారు. ఆ శైశవ దశ నుంచి బాల్యానికి మరి అంటే రాను రాను దేహం పెరుగుతుంది కాబట్టి బాల్యావస్థ అని చెప్పేసి అంటారు. 14 సంవత్సరాల వరకు ఉండే బాల్యావస్థ. తర్వాత 14 ఏళ్ళు దాటి 16 నుంచి మరి 25 సంవత్సరాల వరకు ఉండే దశని యవ్వన దశ అని చెప్పేసి అంటారు. ఆ విధంగా నవజాత శిశువు నుంచి శైశవం నుంచి బాల్యమునకు, బాల్యము నుండి యవ్వనమునకు, యవ్వనము నుండి వృద్ధాప్యమునకు దేహములో కలిగే మార్పులు ప్రతి ఒక్కరూ అంగీకరించక తప్పదనమాట. కాబట్టి జీవాత్మ ఒక దేహాన్ని స్వీకరించి తర్వాత అక్కడ స్థితి కలిగి తర్వాత పెరుగుట, స్థితి కలుగుట, తర్వాత పెరిగిన తర్వాత మరి ఉత్పత్తి అంటే ఈ విధంగా అంటే జీవులను తను ఏదైతే దేహం తీసుకుంటాడో అటువంటి దేహ సంబంధితమైన జీవులను ఉత్పత్తి చేయుట, తర్వాత క్షీణించుట, నశించుట, మరణించుట అని చెప్పేసి 6 అవస్థలు ఉన్నాయన్నమాట జీవుడికి సంబంధించి ఈ దేహం తీసుకున్న తర్వాత అంటే జన్మ నుంచి తీసుకొని మరణం వరకు. కాబట్టి ఆ విధంగా స్థితి కలిగి పుట్టుట, స్థితి కలిగి ఉండుట, పెరుగుట, మరి ఉత్పత్తి చేయుట, తర్వాత నశించుట, నశించి కృషించుట, తర్వాత మరణించుట అని చెప్పి 6 దశలు ఉన్నాయి. ఆ విధంగా ఈ దశలలో కలిగే మార్పులు ప్రతి ఒక్కరూ అంగీకరించాల్సిందే. ఆ విద్యా శాస్త్రవేత్తలైనా గాని వాటిని అంగీకరించాల్సిందే. అట్లే వృద్ధాప్యం నుండి మరి ఒక దేహమునకు మార్పు అనేది కూడా జరుగును. ఈ విషయము గడిచిన శ్లోకమందు 2వ అధ్యాయము 13 శ్లోకంలో చెప్పడం జరిగిందనమాట. కాబట్టి ఒక దేహము నుండి మరొక దేహమునకు ఆత్మ మార్పు పరమాత్మ కృపచేతనే సాధ్యపడును. ఇది ఎవరి వల్ల సాధ్యపడుతుందంటే ఒక దేహం నుంచి ఇంకో దేహానికి మరి మార్పు అనేది కేవలము పరమాత్మ శ్రీకృష్ణ భగవానుడి యొక్క కృప వల్లనే సాధ్యమవుతుంది. మరి ఒక దేహము నుంచి ఇంకొక దేహానికి వెళ్ళే మార్పు భగవంతుడు చేస్తాడు. కానీ ఒక దేహం నుంచి ఇంకొక దేహం ఎట్టి దేహమును పొందాలా అనే ఆ విషయం అంటే ఆ దేహాన్ని ఎవరు ఇస్తారంటే భగవంతుడే ఇస్తాడు. కానీ అర్హత బట్టి మనకు దేహాన్ని భగవంతుడు అక్కడ ఇస్తాడని చెప్పేసి చెప్తున్నారు అన్నమాట. కాబట్టి మన అర్హత అంటే మనము ఈ దేహములో ఉండి మనము చేసే పాప పుణ్య కర్మల ఫలితాలను బట్టి మరి రాబోయే జన్మలో మనకు దేహాన్ని భగవంతుడు ఇస్తాడనమాట. అంటే మనం ఇప్పుడు చేసుకునే కర్మ ఫలాలు ఏవైతే ఉంటాయో మనం బాగా భక్తి చేసి కృష్ణుడి యొక్క భక్తుడై భక్తియుక్త సేవతో ప్రేమతో ఎప్పుడైతే చేస్తామో మరుజన్మ లేకుండా గోలోక బృందానికి పంపించే తీసుకెళ్లే ఏర్పాటు భగవంతుడు చేస్తాడనమాట.
అలా కాకుండా మరి త్రిగుణాలతో బంధనంలో చిక్కుకొని ఈ త్రిగుణపరమైన కర్మలు చేస్తూ గనక మనము ఇక్కడే 33 కోట్ల దేవీ దేవతలను ఆరాధిస్తూ గనక ఉంటే గనక ఈ భౌతిక జగత్తులో ఉండే 14 లోకాలలో మరి ఆయా లోకాలకు సంబంధించిన దేహాలను కృష్ణుడి యొక్క దయ వల్ల ఏర్పాటు అవుతుంది అని చెప్పేసి ఇక్కడ ప్రభుపాదులు చెప్తున్నారు. చక్కగా మనకు వివరిస్తున్నారు. ఒక మిత్రుని కోరికను మరొక మిత్రుడు తీర్చినట్లుగా ఆత్మ యొక్క కోరికను పరమాత్ముడు నెరవేర్చును. కాబట్టి మనమంతా ఎవరంటే ఆత్మలు, జీవాత్మలు మనమంతా. మరి జీవాత్మలకు మరి ఎవరు వీడు జీవాత్మలు అంటే మనమంతా పరమాత్మ యొక్క అంశాలు మనము. కాబట్టి జీవాత్మల యొక్క కోరికలు ఎవరు తీరుస్తారంటే పరమాత్మ తీరుస్తారనమాట. ఎందుకంటే ఇక్కడ ఇద్దరు జీవాత్మ పరమాత్మ మిత్రుడు సుహృత్ అని చెప్తాడనమాట భగవంతుడు. ఏం చెప్తాడు? కృష్ణ చెప్తాడంట, భోక్తారం యజ్ఞ తపసం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానం నాత్మామాం శాంతి మృచ్చతి అని చెప్పేసి భగవంతుడు చెప్పాడు అక్కడ 5వ అధ్యాయం 29 శ్లోకంలో చెప్పినాడు అనమాట. కాబట్టి నేను సుహృత్తునని చెప్పాడు అనమాట. అంటే సకల జీవులు జీవాత్మలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకన్నిటికీ పరమాత్మ వచ్చేసి సుహృత్తు, మంచి మిత్రుడు. ఒక జీవాత్మ దాని యొక్క ఫలితాల అంటే కర్మ ఫలితాల వలన ఒక కోతి దేహం తీసుకుంటే భగవంతుడు కూడా సుహృత్తుగా ఆ జీవాత్మతో పాటు కలిసి పరమాత్మ కూడా ఆ దేహంలో ప్రవేశిస్తాడనమాట. ఆ కర్మఫలాలు అయిపోయి ఆ కోతి దేహం నుంచి మళ్ళొక దేహానికి వెళ్ళేటప్పుడు, బయటికి వెళ్ళేటప్పుడు, దేహాన్ని వదిలి వెళ్ళేటప్పుడు జీవాత్మతో పాటు పరమాత్మ కూడా వెంట వచ్చేస్తాడనమాట. ఈ విధంగా ఇప్పుడు మన దేహంలో మన హృదయంలో ఎవరెవరు ఉన్నారంటే మనము జీవాత్మలము, మనతో పాటుగా శ్రీకృష్ణ భగవానుడు యొక్క అంశ అయిన చిరోదక సాయి విష్ణువు అయిన చైత్య గురువు రూపంలో అంతర్యామిగా శ్రీకృష్ణ భగవానుడి యొక్క అంశ అయిన చిరోదక సాయి విష్ణువు మన దేహంలో, మన హృదయంలో ఆయన హృదయస్థ పరమాత్మగా ఉంటారు. ఇది భాగవతం చెప్పినది. కాబట్టి అట్లనే ముండకోపనిషత్తు మరియు శ్వేతాశ్వత రోహణ ఉపనిషత్తు వంటి వేదం యొక్క విభాగాలు కూడా చెప్పినాయి. జీవాత్మ మరియు పరమాత్మ ఒకే వృక్షములో కూర్చున్నట్టి 2 మిత్రపక్షులతో పోల్చినారు. కాబట్టి ఈ ముండకోపనిషత్తు అనే ఉపనిషత్తులు ఇవి. తర్వాత శ్వేతాశ్వతరోపనిషత్తు అనే వేద విభాగములు ఇవి. వేదముల యొక్క విభాగములు మరి లక్షల అంటే వేల సంఖ్యలో ఉపనిషత్తులుగా విభజించడం జరిగింది వేదవ్యాసులు భగవానులు. కాబట్టి అక్కడ ఈ ఉపనిషత్తులలో ఈ 2 ఉపనిషత్తులలో వచ్చేసి జీవాత్మ పరమాత్మ ఒకే వృక్షంలో కూర్చున్నట్టు 2 మిత్రపక్షులతో పోల్చెను. ఆ పక్షులలో ఒకటి ఆత్మ వృక్షపు ఫలములు ఆరగిస్తుండును, మరొక పక్షి శ్రీకృష్ణుడు తన మిత్రుని గమనిస్తుండును. ఇక్కడ సమానే వృక్షే పురుషో నిమగ్నో నిశయా శోచతి ముహ్యమానః జుష్టం యథా పశ్యత్యన్యమీషాం అస్య మహిమానమితి వీతశోకః అని శ్వేతాశ్వత ఉపనిషత్తు నుండి నా 3:1-2 తర్వాత శ్వేతాశ్వత ఉపనిషత్తు నుంచి 4.7 నుంచి ముండకోపనిషత్తు నుంచి 3:1-2 నుంచి తీసుకున్న ఈ 2 శ్లోకాల నుంచి 2 పక్షులు ఒకే వృక్షముపై నిలుచున్నప్పటికీ చెట్లు ఫలములు ఆరగించు పక్షి ఫలభోక్తగా చింత మరియు దుఃఖములతో పూర్తిగా మునిగి ఉండును. అయినను ఆ దుఃఖిత పక్షి భగవానుడైన తన మిత్రుని వైపునకు ఏదో విధముగా దృష్టిని సారించి అతని మహత్యమును ఎరగగలిగినచో వెంటనే ఆ దుఃఖిత పక్షి అన్నిటి నుండి విముక్తమగును అని ఇక్కడ వీటిని ఉదాహరించినారు శ్రీకృష్ణ భగవానుడు చెప్పి అర్జునుడితో ఈ విధంగా చెప్తున్నాడు. కాబట్టి అర్జునుడు అప్పుడు తన శాశ్వతమైన మిత్రుడైన శ్రీకృష్ణుని వైపునకు మరలి అతని నుండి భగవద్గీతను అవగాహన చేసుకోగలిగాడు. కాబట్టి ఇక్కడ గీతలో మనకు భగవద్గీతలో వచ్చేసి చిత్రము 7లో ఇక్కడ మనకు చూపడం జరిగిందనమాట. కాబట్టి ఇక్కడ వృక్షం ఉంది. ఆ వృక్షంలో 2 పక్షులు ఉన్నాయి. ఒక పక్షి రెక్కలు ఎగరేస్తూ మరి అక్కడ ఉండే పళ్ళను ఆరగిస్తా ఉంది. అది ఎవరంటే జీవుడు. ఆ తర్వాత ఇంకొక పక్షి పక్కన ఊరికే కూర్చున్నది. అంటే ఈ తన జతగాడైన పక్షి ఏదైతే ఫలాలు ఆరగించేది చూస్తోంది,
మరి సాక్షిభూతుడుగా ఆయన భగవంతుడు మరి హృదయస్థ పరమాత్మగా హృదయములో జీవుడితో పాటు మనము చేసే ప్రతి ఆలోచనలు ఇక్కడ అందుకే ఒక పక్షి క్రింద ఒక వృత్తంలో శ్రీకృష్ణ భగవానుడు ఉన్నాడు, శిరోదక సాయి విష్ణువు ఉన్నాడు. ఏదైతే రెక్కలు ఎగరేస్తూ ఫలాలు ఆరగిస్తుందో ఆ దాని కింద ఆ పక్షి కింద వృత్తంలో వచ్చేసి జీవుడు కర్మలు చేస్తున్నాడు అక్కడ. కాబట్టి కర్మలు. కాబట్టి ఆ కర్మకు సంబంధించిన అక్కడ చిత్రం కూడా ఇవ్వడం జరిగిందనమాట. అంటే మనం చేసే పనులన్నమాట. ఏవైతే ఉన్నాయో మరి అట్టి పనులకు ఏవైతే మనము చేస్తున్నామో వాటికి సాక్షీభూతుడు ఎవరంటే శ్రీకృష్ణ భగవానుడు. ఇక్కడ ఈ చిత్రములో చాలా స్పష్టంగా చెప్పడం జరిగిందనమాట. ఈ చిత్రము ఈ విధంగా ముండకోపనిషత్తు, శ్వేతాశ్వతర ఉపనిషత్తు నుంచి తీసుకున్న చిత్రం ఇది. చాలా భగవంతుడు మిత్రుడు అని చెప్పేసి ఎప్పుడు మనతో పాటు ఉంటాడు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు ఇక్కడ. కాబట్టి 2 పక్షులు గుణక్యమును కలిగినప్పటికిని అందులో ఒకటి భౌతిక వృక్ష ఫలములచే ఆకర్షించబడినదిగా, రెండవది కేవలము తన మిత్రుని కార్యములను సాక్షీభూతముగా ఉండును. కాబట్టి ఇక్కడ ప్రభుపాదులు చెప్తున్నారు 2 పక్షులు ఉన్నాయి ఆ వృక్షం పైన. ఒకటేమో ఈ భౌతికమైన ఫలాలు, వృక్షపు ఫలాలను ఆరగిస్తాం. అంటే భౌతికమైన కర్మలు చేస్తాం మనమంతా. జీవాత్మలు మనం. ఈ దేహం తీసుకున్నాం. ఈ దేహం తల్లిదండ్రులది. కాబట్టి తల్లిదండ్రులు చేయ దేహంతో వచ్చేసి మనం ఏం చేస్తున్నామంటే మరి మరి కర్మలు చేస్తున్నాం. ఏ విధంగా అయితే ఆ పక్షి పైన వృక్షం పైన కూర్చున్న పక్షి ఫలాలు ఏ విధంగా అది ఆరగిస్తుందో ఆ విధంగా. కాబట్టి భౌతిక ఫలాలు ఆరగిస్తుంది అంటే మనం భౌతికమైన పనులు త్రిగుణాలతో మనము సంబంధం ఏర్పరచుకొని ఆ బంధనంలో ఉండి కర్మలు చేస్తున్నాము. మరొక పక్షి శ్రీకృష్ణుడు. అక్కడ పక్కన ఎవరుంటారు? మిత్రుడు అనమాట మనకు. ఎవరు? కృష్ణ భగవానుడు ఎవరు? మనకు మిత్రుడు. మంచి మిత్రుడు. సుహృద్దు ఆయన. ఎప్పుడు మన మంచిని కోరే మంచి మిత్రుడు ఆయన. కాబట్టి మనము చేసే ప్రతి కర్మను ఆయన గమనిస్తా ఉంటాడనమాట. ఏం అడ్డు చెప్పడు. అవసరమైతే దానికి ఆ కార్యానికి సిద్ధం కావడానికి ఏ అవసరమైన సూచనలు కూడా ఆయన మనకు హృదయములో ఆలోచన రూపంలో ఇస్తాడనమాట. ఈ 2 పక్షులు గుణైక్యమును కలిగి ఉన్నప్పటికిని అందులో ఒకటి భౌతిక వృక్ష ఫలములచే ఆకర్షింపబడినది. గుణం పరంగా మనము జీవుడు, జీవాత్మ, పరమాత్మ ఒకటే. గుణం పరంగా. కానీ ఆ గుణములో వచ్చేసి మరి ఈ భౌతికంగా అతీతమైన ఆయన శుద్ధ సత్వ గుణములో ఉంటాడు భగవానుడు కాబట్టి మనము సత్వగుణము, రజోగుణము, తమో గుణము త్రిగుణాలతో ఉంటాం కాబట్టి మనము కర్మలు చేస్తాము. ఇవి కర్మఫలాలు భౌతికమైన పనులు చేస్తుంటాం అనమాట. ఎవరైతే శుద్ధ సత్వ గుణంలో ఉంటారంటే భగవంతుడు ఉంటారు, కృష్ణ భగవానుడు ఉంటాడు. ఆయన ఎట్టి కర్మలు చేయడనమాట. ఆయనకు కర్మలు చేయాల్సిన అవసరం కూడా ఉండదు. గీతలో కృష్ణుడు చెప్పినాడు. కాబట్టి ఇక్కడ అర్జునుడు ఫలములు ఆరగిస్తున్న పక్షి అయి ఉండెను. వారిరువులు మిత్రులైనప్పటికీ అందులో ఒకటి ప్రభువుగాను, రెండవది సేవకుడు. కాబట్టి మనము జీవాత్మ అంటే పరమాత్మ యొక్క దాసులు మనమంతా. జీవేర కృష్ణ నిత్య దాస అని చెప్పి శ్రీ చైతన్య మహాప్రభు చెప్పారు కదా. కాబట్టి జీవుడు పరమాత్మ యొక్క అంశ. పరమాత్మ అంటే ఆయన యజమాని, జీవాత్మ అంటే దాసుడు, సేవకుడు. కాబట్టి మనమంతా కృష్ణ సేవ చేయాలి. కృష్ణ ఈజ్ బాస్, వీఆర్ ఆల్ ఆర్ దాస్. కాబట్టి వారి ఇరువురు మిత్రులైనప్పటికీ అందులో ఒకరు ప్రభువు, ఒకరు సేవకుడు. ఈ సంబంధమును విస్మరించట చేతనే జీవాత్మ ఒక వృక్షం నుండి మరొక వృక్షమునకు లేదా ఒక దేహం నుండి మరొక దేహమునకు మార్పు చెందుటకు కారణమవుతున్నది. కాబట్టి ఈ సంబంధాన్ని మర్చిపోతున్నాం మనం. మనము భగవంతుడి యొక్క సేవకులు, మనము జీవాత్మలము. భగవంతుడు పరమాత్మ, ఆయన యొక్క సేవ చేయడమే మన యొక్క ధర్మము, మన నిత్య ధర్మము అనేది మనం మర్చిపోతున్నాం. మర్చిపోవడం వలన ఏమవుతుందంటే ఇప్పుడు ఈ దేహంలో మరి కర్మలు బట్టి ఎన్నాళ్ళు ఉండాలో మరి ఈ దేహంలో ఉండి జీవుడు మళ్ళీ బయటికి వెళ్ళి ఇంకొక దేహాన్ని స్వీకరిస్తాడనమాట. ఈ విధంగా పక్షి ఒక చెట్టు నుంచి ఇంకొక చెట్టుకి ఏ విధంగా అయితే మార్పు ఎగిరిపోతుందో మరి ఆ పక్షితో పాటుగా ఈ కృష్ణ పక్షి కూడా, జీవాత్మ పక్షితో పాటు కృష్ణ పక్షి కూడా వెళుతుందనమాట. ఎప్పుడు సుహృత్ వెంటనే ఉంటుందన్నమాట. వదలకుండా ఉంటుందన్నమాట. ఎప్పుడు జంట కవి మాదిరిగా ఇద్దరు ఒకే చోటే ఉంటారు. ఆయన దేహంలో ప్రవేశిస్తే ఈయన ప్రవేశిస్తాడు. ఒక దేహాన్ని నుంచి బయటకు వచ్చేటప్పుడు, జీవాత్మ వచ్చేటప్పుడు ఈయన కూడా బయటకు వచ్చేస్తాడు. ఈ విధంగా ఈ సంబంధము విస్మరిస్తున్నాం మనం. కాబట్టి మనమంతా కృష్ణుడి యొక్క నిత్య దాసులము, నిత్య సేవకులము. ఈ సంబంధం మనం మరవడం వలన ఈ జన్మ మరణ కాలచక్రములో చిక్కుబడి మరి ఈ భౌతిక జగత్తులో అనేక మరి లోకాలలో అనేక దేహాలు తీసుకుంటున్నాం. ఎన్ని దేహాలంటే మనకు చెప్పడం జరిగింది.
84 లక్షల జీవరాశులు ఉన్నాయి కృష్ణుడు చెప్పాడనమాట. కాబట్టి అక్కడ జలచరములు 9 లక్షలు, మరి వాయువులో ఎగిరే పక్షులు 10 లక్షలు, మరి క్రిమికీటకములు 11 లక్షలు, మరి స్థావరములు వృక్షజాతులు 20 లక్షలు, జంతువులు 30 లక్షలు, మనుష్యానం 4 24 లక్షల జీవరాశుల యొక్క వివిధ దేహాలు తీసుకుంటూ ఈ భౌతిక జగత్తులో 14 లోకాలలో జనన మరణ కాలచక్రములో బందీలవుతున్నాము. ఎందుకంటే మనం భగవంతుడి యొక్క దాసులమని చెప్పేసి ఆయన సంబంధాన్ని మనం వదులుకోవడం వల్ల, ఆయనను మర్చిపోవడం వల్ల ఈ విధంగా మనకు ప్రయాస జరుగుతుంది. కాబట్టి భౌతిక దేహం అనే వృక్షముపై జీవాత్మ తీవ్ర ప్రయాసకు గురవుతున్నది. కాబట్టి ఇది భౌతిక జగత్తు దుఃఖాలయము. ఇది అంధకార బంధురం అశాశ్వతము దుఃఖాలయం. ఇది ఇక్కడ దుఃఖమే ఉంటుంది తప్ప, తీవ్ర ప్రయాస తప్ప ఇక్కడ ఆనందం ఉండదు. ఆనందం అంటే కృష్ణుడు, కృష్ణ సేవ ఆనందం అంటే కృష్ణ కీర్తన. కాబట్టి కృష్ణ కథ, కాబట్టి కృష్ణుడి యొక్క గుణాలను కీర్తించడము, నామాలను కీర్తించడము అది ఆనందము. కానీ అది చెంతనే ఉన్నట్టి మిత్రుడైన మరొక పక్షిని ఉపదేశము కొరకై అర్జునుడు శ్రీకృష్ణుని స్వచ్ఛందంగా శరణు వేడినట్లుగా పరమాచార్యుని అంగీకరించగానే సమస్త శోకముల నుండి అది విముక్తి పొందగలదు. కాబట్టి ఇక్కడ కృష్ణుడు దగ్గర భగవానుడు ఉన్నాడు కాబట్టి అక్కడ చెప్పినాడు అనమాట. మా తాత, తర్వాత మా గురువు ఎవరు ద్రోణాచార్యులు, వీళ్ళంతా యుద్ధములు చేస్తారు కదా అని చెప్పేసి అంటే అక్కడ కృష్ణుడు చెప్పినాడు, నాయన ఇది యుద్ధమే, ఇది యుద్ధములో ఇంకా ముందు తర్వాత చెప్తున్నారు ఇక్కడ కృష్ణుడు. అక్కడ వెళ్దాం. కాబట్టి అర్జునుడు వెంటనే ఆయనను ఆచార్యుడికి చేసుకున్నాడు. కృష్ణ నీవే నాకు గురువు, నేను ఇప్పుడు నేనేదో కష్టంలో ఉన్నాను, నాకు మార్గనిర్దేశం నువ్వే చేయని చెప్పినాను అనమాట. ఆ విధంగా మనం జీవాత్మలు కూడా ఏం చేయాలంటే పరమాచార్యుని తీసుకోవాలి, అంటే ఆధ్యాత్మిక ఆచార్యుని మనం అంగీకరించాలా, అప్పుడే మనకు సమస్త శోకాలు వెళతాయి. కాబట్టి అర్జునుడు వెంటనే తన మిత్రుడైన శ్రీకృష్ణుని వైపుకు మరలి భగవద్గీతను అవగాహన చేసుకున్నాడు. అట్లు శ్రీకృష్ణు నుండి విని అతడు శ్రీకృష్ణ భగవాన్ని పరమ వైభవమును గురించి శోక విముక్తుడైనాడు. కాబట్టి భగవంతుడి యొక్క పరమ వైభవం విశ్వరూపాన్ని చూపి తర్వాత సకలము నేనే అని చెప్పేసి ఎప్పుడైతే భగవంతుడు చెప్పాడో అప్పుడు విని వినయంగా ఆయనకు వినమ్రతతో మరి నమస్కరించి శిష్యుడై ఆయన ఉపదేశాన్ని పొంది మరి శోకం నుంచి విముక్తుడైపోయి అప్పుడు యుద్ధానికి సన్నద్ధవుతాడనమాట. కాబట్టి ఇక్కడ అంతకు ముందు పితామహుడు, గురువు వారి యొక్క దేహాల్లో మరి మార్పు వస్తుంది కదా, వాళ్ళు చస్తారు కదా అని శోకించినాడు అక్కడ. అప్పుడు భగవానుడు అర్జునుకు ఉపదేశించినాడు. మరి నిజమునకు ధర్మ యుద్ధములో తర్వాత నిజమునకు ఇక్కడ ప్రభుపాదులు చెప్తున్నారు, ధర్మ యుద్ధములో వాళ్ళ దేహాలను సంహరించబడినప్పుడు అతడు ఆనందించవలెను. ఎందుకంటే వాళ్ళకు నూతన దేహం వస్తుంది కదా. కాబట్టి ఒకరు ఎక్కడైనా సరే మరణించితే వాళ్ళ మిత్రులు కావచ్చు, బంధువులు కావచ్చు, వాళ్ళు మరణిస్తే మనం ఆనందపడాలి. ఎందుకంటే వాళ్ళకు నూతన దేహం వస్తుందని చెప్పేసి జ్ఞానముతో ఉండాలి మనం, అంతేకాని దుఃఖించరాదు. ఇక్కడ అదే ప్రభుపాదులు చెప్తున్నారు, కృష్ణుడు కూడా అదే చెప్తున్నాడు మనకు. కాబట్టి వివిధ దేహ కర్మల ద్వారా సంక్రమించిన పాప ఫలితములను నుంచి విముక్తి కలుగుటయే ఈ మరణం అంటే. అలాగే ధర్మ యుద్ధములు కూడా అంతే. కాబట్టి ఒకరు సాధారణమైన మృత్యువు కావచ్చు, లేదా ధర్మ యుద్ధము కావచ్చు, ఈ విధంగా ఎప్పుడైతే వాళ్లకు దేహాల యొక్క కర్మల ఫలితాల ద్వారా సంక్రమించిన పాప కర్మల ఫలితాల నుంచి విముక్తులు అవ్వడము అనేది. కాబట్టి అదే విధంగా యజ్ఞ వేదికలో కూడా అంతే. ఆ విధంగా వచ్చేసి జంతు బలులు ఇచ్చేవాడు, దానికి నూతన దేహం ఇచ్చేవాడు, అది కృంగి కృషించిన శరీరం కాబట్టి. ఆ విధంగా మరి అశ్వమేధ యాగము ఇవన్నీ యాగములు చేసేవాళ్ళు అనమాట. కాబట్టి యజ్ఞ వేదిక పైన కావచ్చు, ధర్మ యుద్ధంలో కావచ్చు, ఒకరు దేహంను త్యజిస్తే గనక వారికి ప్రతిఫలంగా మరి ఉత్తమ లోకాలలో ఉత్తమ జన్మ, మరి కొత్త దేహం, నూతన దేహం వస్తుందని చెప్పేసి సత్యాన్ని కృష్ణ భగవానుడి ద్వారా అర్జునుడు తెలుసుకొని అప్పుడు ఆయన యుద్ధానికి సన్నద్ధుడయ్యాడు. హరే కృష్ణ. ఇక ఈ విధంగా వచ్చేసి మనం ఏం చేయాలంటే ఆధ్యాత్మిక ఆచార్యుని ఖచ్చితంగా కృష్ణుడు ఏ విధంగా అయితే కృష్ణ భగవానుడి ద్వారా భగవద్గీత విన్నాడో ఆ విధంగా మనం కూడా ఆధ్యాత్మిక ఆచార్యుని యొక్క ఆధ్వర్యంలో మనం జీవనాన్ని గడపాలి. భగవద్గీతలో కృష్ణుడు చెప్పిన ధర్మం ప్రకారంగా మనము మరి మన జీవనాన్ని మరి గీత అధ్యయనము తర్వాత అనుసరించడము ఒక ఆధ్యాత్మిక ఆచారాన్ని పర్యవేక్షణలో ఉండాలి. కాబట్టి ప్రభుపాదుల వారు ఏర్పాటు చేసినారు
కాబట్టి ఇస్కాన్ మందిరాలకు మరి మనం ఒక్కటే కాదు, మన చుట్టుపక్కల ఉండే మన బంధువులను, మిత్రులను కూడా వాళ్ళను కూడా మరి తీసుకొచ్చి వాళ్ళకు కూడా ఈ గీతా జ్ఞానాన్ని, భగవంతుడి భక్తిని, కృష్ణ ప్రేమని పంచాల. లేకపోతే అహింస, హింస చేసిన వాళ్ళమవుతాం మనమంతా. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మీకందరికిని ధన్యవాదాలు అర్పిస్తున్నాను. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే హరే కృష్ణ ప్రభు. కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ.